ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్. తెనాలిలో ముగ్గురు యువకులను నడి రోడ్డు పైన మానవత్వం లేకుండా దారుణంగా కొట్టినటువంటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి ఒకే ఒక్క వీడియో చాలు. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో, పోలీస్ వ్యవస్థ అంటే పోలీసులు అంటే భయపడే విధంగా వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి ఆ ఒక్క వీడియో చాలు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ముగ్గురు యువకులు నడి రోడ్డు పైన ఎవరైతే చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమ రాకేష్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని నడి రోడ్డు మీద ఊరేగిస్తూ తెనాలి ఆ వీధుల్లో థర్డ్ డిగ్రీ చేసినటువంటి ఈ ఘటన పెద్ద ఎత్తున వైరల్ అయిన తర్వాత పోలీస్ అధికారులు చెప్పింది ఏంటి? వీళ్ళు గంజాయి తీసుకున్నారు, వీళ్ళు రౌడీ షీటర్లు, కానిస్టేబుల్ కన్నా చిరంజీవి పైన దాడి చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, అందుకే ఈ రకంగా మేము వాళ్ళని కోటింగ్ ఇచ్చామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పి కొన్ని మీడియాలు, కొన్ని పత్రికలు ఏం రాస్తాయి? విక్రమార్కుడి సినిమా చూపించిన పోలీసులు రౌడీ షీటర్లకి, గంజాయి తీసుకునే బ్యాచ్కి రాడ్డు దింపిన పోలీసులు అని చెప్పారు. కానీ ఇది ఇంత దారుణం, ఈ రకంగా చేయకూడదు, వాళ్ళు తప్పు చేసినా మనకంటే ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉందని చెప్పి ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ ఛానల్ కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది కదా. వాళ్ళకి ఇష్టం లేని గవర్నమెంట్ ఉందనుకోండి అక్కడ. ఇప్పుడు వీళ్ళు మైనార్టీలను గుర్తుకొస్తారు, దళితులని గుర్తుకొస్తుంది, మానవ హక్కులు గుర్తుకొచ్చి, ప్రజా సంఘాలన్నీ గుర్తుకొస్తాయి, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఇప్పుడు మాత్రం ఎవరు మాట్లాడారు, ఏం చెప్పారు దానికి సంబంధించి? వీళ్ళంతా అల్లుతున్నటువంటి కట్టు కదా అని చెప్పి, దీని వెనక జరిగింది వేరు అని చెప్పి, మరి ఇప్పుడు ముగ్గురు యువకుల తల్లిదండ్రులు అనేక విషయాలు బయట పెట్టడం జరిగింది. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు పోలీసు అధికారులు చెప్పేదానికి వీళ్ళు చెప్పేదానికి ఎక్కడ సంబంధం లేదు. అసలు జరిగింది ఏంటి, వీళ్ళు చెప్తున్నది ఏంటి? రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే గతంలో ఏదైనా తప్పు చేసి ఉండాలి కదా. ఒక కేసు అయినా ఉందా? లేదు. మరి గంజాయి అమ్మినట్టు కానీ, గంజాయి తీసుకున్నట్టు కానీ గతంలో ఏదైనా ఉందా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపిస్తున్నారా? అది చూపించడం లేదు. అది చూపించకుండా ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు జాన్ విక్టర్ తండ్రి ఉన్నాడు, ఇజ్రాయేల్. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? తన కుమారుడు, ఇతనేమో ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తా ఉన్నాడు మంగళగిరిలో, తన కుమారుడు గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాడంట. ఒక న్యాయవాదిగా పనిచేసే వాడిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం, గంజాయి బ్యాచ్ అని చెప్పి ముద్ర వేసి కేసు పెట్టినటువంటి పరిస్థితి. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు ఈ వ్యక్తి పైన. ఆ రోజు యాక్చువల్గా నవీన్ అనేటువంటి పిల్లోడు యువకుడు బర్త్డే ఉంటే, నవీను ఈ జాన్ విక్టర్ తెనాలిలో కలిసి చదువుకున్నారు. మరి ఏప్రిల్ 24 తారీఖున బర్త్డే ఉందని చెప్పి అక్కడికి రమ్మంటే, మరి జాన్ విక్టర్ తన మరొక ఫ్రెండ్ బాబులాల్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు తెనాలికి వెళ్ళినప్పుడు రాత్రి 9:30 గంటలు వాళ్ళు కలిశారు. ఆ సమయంలోనే అక్కడికి కానిస్టేబుల్ కన్నా చిరంజీవి అక్కడికి వచ్చారు. కన్నా చిరంజీవి అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి ఆ వ్యక్తిని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, ఇక్కడ ఏం చేయట్లేదు, బర్త్డే సందర్భంగా కలిసామని వాళ్ళు చెప్పిన తర్వాత, లేదు మీరు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు కాబట్టి నాకు డబ్బులు అంటే, గంజాయి అమ్మడం ఏందని వీళ్ళ కోసం చేయడం, అట్లా మాట వాళ్ళ మధ్యలో పెరిగి మరి కన్నా చిరంజీవి వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ చొక్కా పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తే వీళ్ళు అడ్డుకోవడం, అక్కడితో అది క్లోజ్ అయింది. మరుసటి రోజు ఈ కన్నా చిరంజీవి కానిస్టేబుల్ అనే వ్యక్తి మరి సిఐ రమేష్ నాయక్ని తీసుకొని మరి అక్కడికి వచ్చారంట. జాన్ విక్టర్ ఇంటికి వచ్చి మా సిఐ గారు రమ్మంటున్నారని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళారంట. ఆ తర్వాత మరుసటి రోజు వీళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేరంట. 3 రోజుల తర్వాత కేసు పెట్టామని చెప్పారంట. అంటే మా కుమారుడు ఒక న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాడు, దీనికి రౌడీ షీటర్ ఎక్కడా బిహేవ్ చేయలేదు, గంజాయి తీసుకునే సందర్భాలు లేవు అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు. సరే మరి వీళ్ళ తండ్రి చెప్పేది నిజమా కాదనే దానికి సంబంధించి, మరి గంజాయి తీసుకున్నా లేదానికి సంబంధించి దానికి ఒక రిపోర్ట్ తీసుకున్నట్టుగా ఏమన్నా టెస్ట్లో వాళ్ళు బయటపడింటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి తీసుకున్నారని బయటపడే తప్పేం లేదు. తీసుకొని ఉంటే కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అమ్మి ఉంటే దాని వెనుక ఎవరున్నారని కనుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని ఇంత దారుణంగా నడి రోడ్డు మీద కొట్టాల్సినటువంటి అవసరం లేదు, ఇంత దారుణంగా. అదేవిధంగా బాబులాల్ అనే వ్యక్తి మెకానిక్ పని చేస్తాడు, ఒక మెకానిక్గా బతుకుతా ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మరి మెకానిక్గా చేసుకున్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రోజు వాళ్ళు పనిచేసే కానీ వాళ్ళ కుటుంబం గడవనటువంటి స్టేజ్ ఉన్నటువంటి క్రమంలో మరి ఇలాంటి వ్యక్తి పైన కూడా మరి గంజాయి తీసుకున్నాడని, వీళ్ళు రౌడీ షీటర్ అని చెప్పి వాళ్ళపైన ముద్రేసేస్తారు. అదేవిధంగా దోమ రాకేష్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేస్తా ఉన్నాడు, హైదరాబాద్లో 5 సంవత్సరాలుగా ఉంటున్నాడంట. మరి ఆ వ్యక్తిని కూడా, అంటే ఆ వ్యక్తి మరీ దారుణం. ఈ దోమ రాకేష్ అనే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు అయితే పాపం ఆ వీడియో చూసి గుండె తరుక్కుపోతుంది. మాకు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, పైగా వాడికి యాక్సిడెంట్ అయింది, వాడి కాళ్ళలో ఒక 2 కాళ్ళలో రాడ్డు ఉన్నాయి, అలాంటి వ్యక్తి పైన రాడ్డు ఉన్నాయని చెప్పిన తర్వాత ఆ సిఐ మళ్ళీ ఆ మోకాల పైన బూటికాలతో తొక్కుతూ ఉంటే దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి. చూడండి ఎంత దారుణం. చూడండి, ఫ్రెండ్స్ అందరూ సరదాగా కలిసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యి అక్కడ పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నటువంటి క్రమంలో మరి ఇది ఒక కానిస్టేబుల్ పైన దాడి జరిగిందని చెప్పి, నిజంగానే కానిస్టేబుల్ పైన దాడి జరిగితే కనుక మరి గాయాలు ఉన్నాయా?
దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా? కొట్టినట్టుగా ఆధారాలు చూపించవచ్చు కదా. ఖచ్చితంగా మరి వాళ్ళు పోలీసు అధికారులు, కానిస్టేబుల్ రాజపూటే డ్యూటీ చేశారనుకోండి, వాళ్ళ దగ్గర ఒక ట్యాబ్ ఉంటుంది, లేకపోతే ఒక మొబైల్ ఉంటుంది, దాంట్లో ఏమైనా రికార్డ్ చేస్తారా? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది నిజాయితీగా పనిచేసేటువంటి కానిస్టేబుల్ ఏం చేస్తారు, ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ మొబైల్ ఆన్ చేసి రికార్డ్ చేస్తారు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం నిలబడ్డారని చెప్పి ఆ వీడియో ఆ కెమెరాలో రికార్డ్ చేసి అడుగుతారు. వాళ్ళ సమాధానం కనుక కరెక్ట్గా ఉండి వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కనుక చూపించిన తర్వాత ఓకే అనుకుంటే అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తారు. అంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే, లేదంటే మద్యం సేవిస్తున్నా, లేకుంటే ఇంకో ఏదైనా జరిగితే కూడా వాళ్ళు పంపించేస్తారు. ఏదైనా ఉంటే కేసు నమోదు చేయడం, ఏమి లేకపోతే పంపించేయడం, ఈ రకంగా చేస్తారు. మరి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు మరి వీడియో క్లిప్పింగ్ కానీ వాళ్ళు మాట్లాడినటువంటి వాటికి సంబంధించి గొడవ జరిగిన సంబంధించి ఏమైనా ఉందా? ఏమైనా చూపిస్తున్నారా? ఏం లేదు. అంటే దాన్ని బట్టి వీళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పేది నిజం అనుకోవచ్చు కదా, ఇది వాళ్ళు అల్లుతున్నటువంటి ఒక కట్టు కదా అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది కదా. చాలా క్లియర్గా ఉంది. మరి ఏమి తెలియనటువంటి, అంటే సాధారణ జీవితం గడుపుతున్నటువంటి వీళ్ళను రౌడీ షీటర్గా, గంజాయి తీసుకునే బ్యాచ్గా వీళ్ళు ముద్ర వేశారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు ముందీరుగా వెలిపిస్తూ ఉన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత ఏ తల్లిదండ్రులకైనా గుండె తరుక్కుపోతుంది నిజంగానే. వాళ్ళు నిజంగా తప్పు చేసినా కూడా శిక్ష పడితే ఓకే, తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటారు తప్పు చేసినప్పుడు. కానీ తప్పు చేశారో చేయలేదు కూడా తెలియదు. మనకంటే ఒక చట్టం ఉంది, తప్పు చేసి శిక్షించే చట్టం ఉంది. దాన్ని అందరి పక్కన పెట్టి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా నడి రోడ్డు మీద ఎంత దారుణంగా చేస్తారు, ఎంత దారుణంగా కొడతారా? సో మొత్తానికైతే దీని వెనుక జరిగింది ఇది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అనేక విషయాలతో బయటపెట్టడం జరిగింది. ఒక రాజీ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దిద్దుబాటు చర్యలకు పోలీసులు మరి రాజీ ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి చూద్దాం, రాజీ పడతారా, లేకపోతే వీళ్ళు అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇప్పటికే. మరి తీసుకోకపోతే కోర్టు కూడా వెళ్తామని చెప్పి వీళ్ళు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వ పెద్దలో ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందో, ఇది పెద్ద ఇష్యూ అవుతుంది కదా, పెద్ద ఎత్తున వైరల్ అయింది కదా, మరి ప్రాబ్లం అవుతుందనో, మరి ఏదైనా రాజీకి ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళని ఏమైనా సర్దుబాటు చేసేటువంటి ఇది చేస్తారా, లేకపోతే మరి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారనేది రాబోయే రోజులు తెలియదు.